నాగార్జున ఎక్సలెంట్ అండి క్యారెక్టర్. ఆయన ఏజ్కి సరిపడా క్యారెక్టర్, ఆయన ఆ గెటప్కి ఆయనకి సరిపోయింది. హీరోయిన్ కూడా చాలా బాగా క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయింది. కాస్టింగ్ విషయంలో కూడా అందరూ కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగుంది పిక్చర్ మేడం. ధనుష్ గారికి దండేసి దండం పెట్టాలి. అసలు బిచ్చగాడి క్యారెక్టర్ ఏం చేశాడన్నా, బిచ్చగాడి సినిమా కూడా పనిచేసి విజయ్ అంటుండదు. అసలు నేచురల్ అవార్డు ఖచ్చితంగా వచ్చింది ధనుష్కి ఈ సినిమాతో. నాగార్జున గారికి కానీ శేఖర్ కమల గారికి కానీ ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్, మంచి బ్లాక్ బస్టర్. 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. ఎలా ఉంది నా కుబేరా? నిజంగా నాగార్జున గారు కంబ్యాక్ అన్న. మొన్న సంక్రాంతికి వస్తున్నాం కానీ వెంకటేష్ గారు ఎలాగైతే కంబ్యాక్ అయ్యారో నాగార్జున గారు కంబ్యాక్ అన్న. ధనుష్ అయితే ఒక విశ్వరూపం అనే చెప్పాలి. అసలు చదువుకోవాలనుకుంటే కోటికి వెళ్ళండి, దొరుకుతాయి బుక్స్. కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. కానీ శేఖర్ కమలాకి నిజంగా దండేసేస్తారన్న. ఏం స్క్రీన్ ప్లే తెలుసా, అసలు డబ్బు గురించి ఎంత బాగా చూపించాడు. లేని వాళ్ళకి డబ్బు ఎలా అయ్యాలి, అసలు ఆయిల్ కాన్సెప్ట్ కానీ అసలు బేసిక్గా స్టోరీ చెప్పకూడదు. నాగార్జున గారికి కొంచెం నెగిటివ్లో నుంచి పాజిటివ్గా వచ్చింది. అసలు సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. నాగార్జున గారి స్వాగ్ అయితే మూవీలో నిజంగానే ఆ సోగ్గాడు చిన్న ఆయన కంటే బాగుంటుంది అనమాట స్వాగ్ అయితే. సో చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి స్వాగ్ను కావచ్చు, నాగార్జున గారి ఎనర్జెటిక్ లుక్ను కావచ్చు, ఫ్యామిలీ తోటి చూడొచ్చు. ఫుల్ మళ్ళీ పాత సినిమా పాత లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు నాగార్జున. కింగ్ ఒక్కడే అన్న మన ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీకి కింగ్ ఎప్పుడు కింగే. ఏమంటే కరెక్ట్ డైరెక్టర్ పడలేదు, పడ్డాడు. మీ అమ్మాయి ఇప్పుడు బాలయ్యకి ఎలా అయితే ఊపుతున్నాడో ఇప్పుడు నాగార్జున గారు నెక్స్ట్ నుంచి ఊపుతాడన్న. ఏమి కాన్సెప్ట్ తెలుసా, ఫస్ట్ నుంచి సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాడు లాస్ట్ వరకు. అసలు ఎక్కడ ఒక్క షాట్ కూడా అమ్మ పరిగెత్తా ఉంది సినిమా. ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక యాక్టింగ్ కానీ, శేఖర్ కమల స్క్రీన్ ప్లే కానీ, అమ్మ నాగార్జున గారు అసలు ఏమన్నా ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేశాడు. నాగార్జున అసలు డబ్బుతో ఏం చేయొచ్చు ఏం చేయకూడదని చూపించారు. ధనుష్ గారికి అయితే మంచి బ్లాక్ బస్టర్. నాగార్జున గారు అంటే అవసరమా, వేస్ట్గా పెట్టుకున్నారు. లేదు నాగార్జున గారి ప్లస్ సినిమాకి. అసలు నాగార్జున గారు లేకపోతే సినిమా లేదు. రష్మిక ఎలా చేసింది? రష్మిక అయితే నైట్ కుర్రోళ్ళకి నిద్ర పట్టదు. నా ఫేవరెట్ హీరో చిరంజీవి, మా వైఫ్ నాగార్జున ఫ్యాన్. సో నేను కూడా నాగార్జున ఫ్యాన్ అయిపోయాను. నాగార్జున గారిని ఎలాగైతే చూడాలనుకుంటున్నామో అలా చూపించాడన్న. ఎప్పటికైనా చెప్తున్నా కింగే. ఒక మెగాస్టార్, ఒక బాలయ్య, ఒక వెంకటేష్, నాగార్జున వీళ్ళని కొట్టే వాళ్ళు ఇప్పుడు యూత్ అంతా పనికిరారన్న. నిజంగా స్క్రీన్ ప్లే మాత్రం సూపర్. ఈ సినిమాతో మళ్ళా సంక్రాంతికి వస్తున్నాం రీజనబుల్ సినిమా రికార్డ్ని నాగార్జున గారు బ్రేక్ చేస్తారు. పక్కా 400 కోట్లు. సూపర్ ఉంది అసలు. నిజంగా చెప్తున్నాను, దేవి తమన్ అంటారు కానీ ఇండస్ట్రీకి ఎప్పుడైనా సరే మణి శర్మ తర్వాత దేవిశ్రీ ప్రసాదే. మొన్న పుష్ప వరకు ప్రూవ్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, అబాబాబా. ఈ వారానికి ఈ నెలకి ఇదే అన్న మంచి సినిమా. పుష్ప తర్వాత ఒక మంచి సినిమా చూశానంటే ఇదే.